అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హాలిడే అని చెప్పేసి మా ఇంటికైతే వచ్చాము. హాలిడే రోజు ఎంజాయ్ చేద్దామంటే మా నాన్న పొద్దునైతే 2:30కి లేపి గడ్డలు మొయ్యాలని చెప్పేసి అయితే తీసుకొని పోతున్నాడు. మా బావ అవతారం చూడండి ఒకసారి ఎలా ఉన్నాడు. బావ ఏంది ముసుకుదంగా కప్పినట్టు కప్పినావు? ఇంకా చూడైతే ఏంది బావ వెనక పడిపోయినా? హాయ్ ఫ్రెండ్స్, నేను మా అత్తగారి ఇంటికి వచ్చిన ఇట్లా వేస్తూ చూస్తాను. కట్టం పొద్దున్న లేచి గడ్డి పాలు చూపిస్తుంది. ఇప్పుడే నాకు ఇది కావచ్చు. ఏంది ఫ్రెండ్స్ ఇది? అత్తగారు చెప్తాను పెళ్ళైనా కొత్త మంచిగా చూసుకోరు, పెళ్ళైనాక పాత పని చేపిస్తారు. నెలకు ఒకసారి వస్తే గింత ఉంటుంది, మరి సంవత్సరానికి ఒకసారి వస్తే కొద్ది మర్యాద ఉంటుంది. పని చేపిస్తారు. ఏమో ఒకటి ఊరి నాకు అన్ని త్వర అయితే ఈ వరిసేను ఎంత మాదే. మన వరిసేను కోసాం. పొద్దునే 3:30కి వచ్చినాం. గడ్డి కట్టలు వేసుకోకపోయినా లోడ్ అయిపోయింది. మళ్ళీ లోడ్కి వచ్చినాం. ఇట్లా లేపాలి కట్ట, ఎట్లా జై శ్రీరామ్ ఇట్లా లేపి ఇట్లా తీసుకుపోయి ఇట్లా పొద్దున లేచి మా పని చేసుకుంటే మాకు పానం ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ 85 ఉన్నాయి. ఇప్పుడు 85 అంటే మళ్ళీ ఫుల్ లోడ్ ఇప్పుడు 85 ఉన్నాయి. ఇంకా రెండు ట్రిప్లు వేద్దాంలే, ఏముంది 2 ట్రిప్లు వేద్దాం. ట్రాక్టర్ రమ్మన్నా, ఇది కదా రమ్మన్నా, దీంట్లో దాటి వేసుకొని పోదాం మొత్తంగా అంతే. ఇది తీసుకుపోయి ఆడ బాడ తగినవా పెట్టుకొస్తే అయిపోయింది. బాగా లేపాలే, లేపు. ఎనర్జీ ఉందా? అయిపోయిందా? ఎనర్జీ నాలో సావాలంటే కళ్ళు తెప్పియాలా? కళ్ళు తాగినా తాకున్నా వస్తూనే ఉంటుంది బలం. ఇక్కడ అందరికైనా తెలివైన వ్యక్తి ఎవరు అంటే మా అన్న మాత్రమే. ఇక్కడ దగ్గర ఉన్న కట్టలు చూసుకుంటుండు. దూరం ఉన్న కట్టలో నాకు మా బావకి దగ్గరగా ఉన్నాయి, మా అన్నకి. ఇగో ఇవన్నీ నీయే కన్నా పంచుకున్నావా? 3వ ట్రిప్కి ట్రాక్టర్ కూడా రెడీగా ఉంది. 2 అయితే అయిపోయినాయి. ఏంది బా 3 గంటల నుంచి మోస్తుంటే ఏడుంటుంది ఇంక ఎనర్జీ? ఏడా అయిపోయింది బా, నీ పని అయిపోయింది. లేదు అయిపోయిందంటే నేను ఊరుకోను మిత్రమా. నీలో పవర్ తగ్గిపోయింది బా. కళ్ళు కొండ తేవాల్సిందే. కళ్ళు కొండ అది అటేసుకొని ఇది అనుకో మళ్ళీ కట్టలు వేసుకున్నాం. పొలం మాదే, చెట్టు మాది. బామ్మడు నేను మా మామ అందరూ వచ్చినాం. ఒక బండి మీద వచ్చినాం, కట్టలు వేసుకుని వస్తున్నా. వేసుకొస్తా తాటి చెట్లోనే అవి కూడా మన కళ్ళు బొత్త మాది, తాడు బొత్త మాది. ఈ ఊరు మనదిరు. ఈ
ఒకప్పుడు తాళ్ళు అయితే ఇలా లాగి టైట్ చేసి కట్టాలంటే చాలా రిస్క్ ఉండేది. ఇప్పుడైతే చాలా సింపుల్గా టైర్ కింద పెట్టేసి ఇలా టైట్గా కట్టేయచ్చు. ఈ టెక్నిక్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇది ఫాలో అవ్వండి, చాలా బెస్ట్ ఇది. జాబ్ పని చేసి వ్యవసాయం చేసుకోవడం చాలా ఉత్తమమైన పని అని చాలాసార్లు అనుకున్నాను నేనైతే. నాలా కూడా మీరు ఎవరైనా అనుకుంటే ఒక కామెంట్ చేయండి. కానీ దీనికంటే ఆ ఫ్యాన్ కింద కూర్చొని ఏదైనా జాబ్ చేసుకోవడం బెస్ట్. ఫస్ట్ 10 అవుతుందా, 9:30, ఆల్మోస్ట్ 9:30. ఎండ బీభత్సం కొడుతుంది. మనం ఏదో అనుకుంటాం కానీ వ్యవసాయం అంటే వ్యవసాయం చేసుకోవచ్చు, చాలా బెస్ట్ అదే అని అనుకుంటాం. కానీ మూసుకొని సైలెంట్గా ఈ ఉద్యోగం చేసుకోవడం చాలా బెస్ట్ పని నన్ను అడిగితే. మీరు కూడా ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. మంచి జీతం, ఒక 30,000 పైన జీతం ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ చేసుకోండి. ఇదంతా మనతో కాని పని. ఎండలో ఉదయం ఎగ్జాక్ట్లీ 2 గంటలకు లేచిన, 3 గంటలకి ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాము. 3 గంటల నుంచి 9:30 అవుతుంది టైం. ఎండ తట్టుకోలేకపోతున్నాకు. బెందులు వచ్చిన వీడు చూపిరా. ఇట్లనే కాదు, ఇట్లా ఎర్రగా బెందులు వచ్చిన చూడండి. మనం ఇది ఉట్టిన అనుకుంటున్నాం కానీ చాలా కష్టమైన పని ఇదంతా. మా అమ్మ, మా నాన్న, మా అన్న ఎస్కేప్ అయితే తిరుగుతుంది అక్కడ. అన్న కనపడుతుందా? మా అన్న తప్పించుకొని తిరుగుతుందా? హాయ్ చెప్పమ్మా. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. ఏం లేదు, ఇలా నో ఫుడ్, నో టిఫిన్. ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చిన నేను, మా తాత, మా బామ్మది పని అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.